ఇంతటి చల్లని తల్లివే నీ దయాభిక్షకై అర్థించే దీనులను కనికరించవెందుకు తల్లి? కొందరికి అగుపించి అంతలో అదృశ్యమైపోతావే, మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే. ఏమిటి తల్లి నీ చిద్విలాసం? కర్మబంధం అనుల్లంఘనీయం. ఈ చరాచర జగత్తు కర్మాధీనం. ఎవరెవరి పూర్వజన్మ కర్మ ఫలమెట్టిదో ఆ విధంగా వారి వారి ఇంట్లకు వచ్చిపోతుంటాను. తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమారా. పుణ్యఫలం అంతరించిన నాడు పోవద్దనవగచినా నిలువజాలనయ్యా. తల్లి, శృంగారపురపు రాజదంపతుల కుమారుడు నీ సన్నిధానంలో ఉన్నాడటగా? ఆ పుణ్యరాశివి నీవే నాయనా. తల్లి నేనా? అవును నాయనా. ధన్యుడను తల్లి, ధన్యుడను. ఈ అక్షయ మందసం స్వీకరించు. నీవు ఏ సంపద కోరితే ఆ సంపద ప్రసాదిస్తుంది. మయూర వాహనంలో కొలిపు చిరంజీవి అఖండ యశస్సుతో సార్వభౌముడవై వర్తిల్లు. ధన్యుడను మాతా, ధన్యుడను. కుమారా, శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు, దివ్వెనూదగవద్దు, బువ్వనెట్టద్దు, తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు, తొలి సంజ మలి సంజ నిదురపోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు. ఇల్లాలు కంటతడి పెట్టని ఇంట, కల్లలాడని ఇంట, గోమాత వెంట, ముంగిళ్ళ ముగ్గుల్లో, పసుపు గడపల్లో, పూలల్లో పాలల్లో, పూలల్లో పాలల్లో, ధాన్య రాసుల్లో, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు.